హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది తొలి ఏకాదశి రోజున షూట్ చేసినటువంటి వీడియో అండి. పార్ట్ 1 అయితే మీరు అందరూ చూసారు కదా. సో పార్ట్ 2గా నేను ఆ రోజు మేము ఏం టెంపుల్కి వెళ్ళాము, ఏమేమి చూసాము అన్నది మీతో షేర్ చేసుకుంటానండి. సో మేము వెళ్ళింది అయితే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా చాలామందికి. సో ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి. సో ఈ గుడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంటుంది. సో అక్కడికి మేము వెళ్తున్నామండి. కానీ దర్శనం అయితే ఇక్కడ ఈ గుడిలో ప్రస్తుతానికైతే నిలిపివేశారని, అంటే ప్రస్తుతానికే ఎందుకు అంటున్నానంటే గత ఏప్రిల్ నెల నుంచి కూడా పురావస్తు శాఖ వారు ఆలయం యొక్క జీర్ణోద్ధారణ నిమిత్తం ఇక్కడ దర్శనం అయితే నిలిపివేయడం జరిగిందండి. అంటే గత ఏప్రిల్ 24వ తారీఖు నుంచి కూడా ఈ టెంపుల్లోని దర్శనం అనేది నిలిపివేశారు. సో అప్పటి నుంచి కూడా అందరూ ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. కానీ దర్శనం అయితే మూల విరాట్ కాకుండా బ్యాక్ సైడ్ ఉత్సవ విగ్రహాలని నంది సింహద్వారం దగ్గర ఉంచారండి. అక్కడ ప్రతిష్ఠించారు. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము ఈ 3 months నుంచి కూడా. సో మేము కూడా ఇలా విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి లైన్లోకి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకుందామని. సో ఇదైతే హోమశాల అండి, నేను మళ్ళీ చూపిస్తాను. సో దర్శనం కోసం మేము టెంపుల్కి లైన్లోకి అనేది వెళ్తున్నాము. సో ఇక్కడ భీమేశ్వర స్వామి దర్శనం మనకి ఇంకొక 1 month వరకు అయితే ఉండదండి. ఎందుకని అంటే ఇంకొక 1 month అంటే ఆగస్టు 5, 6 తారీఖుల్లో సంప్రోక్షణ చేస్తారట. సంప్రోక్షణ చేసిన తర్వాత ఆగస్టు 7వ తారీఖు నుంచి మనకి భీమేశ్వర స్వామి యొక్క దర్శనం భాగ్యం అందరికీ కలుగజేస్తారు అని చెప్పి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు పత్రికా ప్రకటన అనేది విడుదల చేశారండి. సో ఆగస్టు 7వ తారీఖు నుంచి అయితే అందరూ యాజ్ టీజ్గా ఎప్పట్లాగానే భీమేశ్వర స్వామి యొక్క మూల విరాట్ని మనం దర్శనం చేసుకోవచ్చు. సో మేము ప్రజెంట్ అయితే మూల విరాట్ దర్శనం కాకపోయినా భీమేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుందామని చెప్పి లైన్లోకి వెళ్ళామండి. సో ఇక్కడ తీసినటువంటి క్లిప్పింగ్స్ అనమాట అండి. సో మనం గర్భగుడిలో అనుమతి లేకపోయినా సరే బయట నంది ద్వారం దగ్గర నుంచి మేము దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసామండి. సో ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కాలభైరవ స్వామి గుడి అయితే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కాలభైరవ స్వామి గుడి ఉంటుందండి. సో అంతకంటే ముందు లింగాకారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం అనమాట. సో మా పాప కూడా మాతో పాటు నేను నడిచే వస్తాను అని చెప్పి పేచీ పెట్టి తను కూడా నడుస్తుంది అనమాట అండి. సో అలా మేము ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ లింగాకారంలో ఉన్నటువంటి స్వామి దర్శనం చేసుకోవచ్చు. మనం స్వయంగా అభిషేకం పాలు కానీ, లేదు అంటే స్వచ్ఛ జలము కానీ, లేదు అంటే పువ్వులు, పత్రి ఇలా మనకు తోచినటువంటి సామాగ్రితో మనం స్వామివారిని అయితే పూజించుకోవచ్చండి. సో ఇక్కడ అందరూ కూడా చాలామంది పాలు తీసుకొస్తారు. కొంతమంది అక్కడే ఒక ట్యాప్ ఉంటుందండి, స్వామివారి విగ్రహం పక్కనే లింగాకారం పక్కనే ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్లో వాటర్ అనేవి పట్టుకుని అక్కడే అభిషేకం చేసుకుంటారనమాట. సో మేము కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ కొన్ని బిల్వపత్రాలు తీసుకొని స్వామివారిని అర్చించుకొని స్వామివారి పూజ చేసుకొని అప్పుడు మేము బయలుదేరుతున్నామండి. మా పాప కూడా మాతో పాటు వచ్చిందనమాట. సో స్వామివారి విగ్రహం యొక్క జీర్ణోద్ధారణ కోసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పరిరక్షణ ఇంకా సంరక్షణ కోసమై మూల విరాట్ యొక్క జీర్ణోద్ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. సో మేము అర్చన పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే దగ్గరలోనే ఉన్నటువంటి కాలభైరవ స్వామి
గుడికి వెళ్ళామండి. ఇవన్నీ కూడా భీమేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవాలయాలేనండి. అన్నీ ఒకే చోట ఉంటాయి మనకి. సో గుడి ఓపెన్ అయిన తర్వాత అయితే లోపల ఇంకా చాలా ఉంటాయండి, చిన్న చిన్న దేవాలయాలు అనేవి ఉంటాయి. అవన్నీ నేను మళ్ళీ మీకు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. తర్వాత మేమైతే అశ్వత్థనారాయణ వృక్షం అంటారండి దీన్ని. అంటే ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే చోట మనకి కొలువు తీరి ఉంటారండి. దీన్నే మనం అశ్వత్థనారాయణ వృక్షం అంటాము. ఇక్కడ మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివరూపాయ, వృక్షరాజతే నమో నమః అనేటువంటి మంత్రాన్ని జపించి 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని వెళ్తారండి. దీని తర్వాత మేము హోమశాల దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ హోమాలు తర్వాత యజ్ఞయాగాలు అన్నీ కూడా చేస్తారండి. సో దీని తర్వాత మేము బయటకు వచ్చేటువంటి మార్గంలో చూడండి, ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి. మా చిన్న పాప అది కొంతసేపు వాటి దగ్గర ఆడుకున్నారు, చూసి ఎంజాయ్ చేశారండి. తర్వాత మేము ఏ ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్ళామో అదే ద్వారం నుంచి మళ్ళీ బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్లో సత్యనారాయణమూర్తి స్వామివారి దేవాలయం ఉంటుందండి, అదే ప్రాంగణంలో. సో మేము ఆ రోజు తొలి ఏకాదశి సందర్భంగా మేము స్వామివారిని దర్శనం చేసుకున్నాము. మామూలు రోజుల్లోనే ఇక్కడ ఎక్కువగా రద్దీ ఉంటుందండి, కానీ అదే ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అదే ప్రాంగణంలో మనకి ఆ రోజు సప్తాహ కార్యక్రమాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక హోమము ఇంకా అన్న సంతర్పణ అనేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. సో ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సప్తగోదావరి అంటారండి, కోనేరు ఉంటుంది. తర్వాత ఆలయ ప్రాంగణంలో నేను ఒరిజినల్ సౌండ్స్ ఉంచాను, వింటూ స్వామివారి దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత మా అమ్మాయి నామం పెట్టించుకుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.